ఆర్ మోరల్ స్టోరీస్. ఆ గ్రామంలో నరసయ్య అంటే చాలా మంచి పేరు. ఎవరికే సమస్య వచ్చినా నరసయ్య ముందుండేవారు. అయ్యా, నా పక్క చేలు రైతు నాకు దారి ఇవ్వట్లేదయ్యా. పొలానికి వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. మీరు మాట చెప్పండి అయ్యా. మా అమ్మ నాన్నని నేను మాత్రమే ఎందుకు చూసుకోవాలి? మా తమ్ముడు చూసుకోవచ్చు కదా. ఆస్తి వాడికిచ్చి నా దగ్గర ఉంటున్నారు. ఏంటయ్యా ఇది? అంటూ ఊర్లో ఎలాంటి సమస్య ఉన్నా నరసయ్య దగ్గరికే వచ్చేవారు. నరసయ్య అందరికీ సరైన పరిష్కారం చూపించేవారు. రేయ్, పక్కింట్లో పక్క చేలో మంచి ఇరుగు పొరుగు ఉండాలి. దారివ్వకపోతే ఎలా? రేయ్, అమ్మా నాన్నని కూడా పంచుకుంటున్నారేంట్రా మీరు? కొంచెమైనా బుద్ధుందా? అని వాళ్ళకి బుద్ధి చెప్పడం, పరిష్కారం చూపడం జరుగుతూ ఉండేది. అలా నరసయ్య ఆ ఊరి గ్రామ పెద్దగా మంచి పేరు తెచ్చుకున్నాడు. అదే ఊర్లో ఇద్దరు భార్యాభర్తలుండేవారు. అన్యోన్య దాంపత్యానికి వీరిద్దర్నే అందరూ ఆదర్శంగా తీసుకునేవారు. వారి పేర్లే సుశీలమ్మ, మనోహర్. సుశీలమ్మ ఇంటి పెరట్లో కూరగాయలు పెంచుతూ వాటిని సంతలో అమ్ముతూ ఉండేది. మనోహర్ మాత్రం ఎడ్లబండిలో ధాన్యాన్ని చేరవేస్తూ ఉండేవాడు. ఇలా ఇద్దరూ చెరొక పని చేసుకుంటూ ఉన్నారు. అయ్యా, మీ ధాన్యాన్ని 3 సార్లు తీసుకెళ్లాను. డబ్బు కొంచెం చూసివ్వండయ్యా. కరణంగారు, ఇంత బరువులు వేస్తే ఎద్దులు మోయలేవయ్యా అంటూ మనోహర్ ఊర్లో అందర్నీ చాలా గౌరవంగా మాట్లాడుతూ పనిచేసుకుంటూ ఉండేవాడు. ఇంకో పక్క సుశీలమ్మ సంతలో కూరగాయలమ్ముతూ ఉండేది. ఏంటమ్మా, ₹1 వస్తాయి? టమాటాలు నిగనిగలాడుతున్నాయమ్మా. కొంచెం చూసి రూపాయి ఇవ్వమ్మా. బెండకాయలు లేతగా ఉన్నాయమ్మా, తీసుకోండి అని చాలా ప్రేమగా ఆప్యాయంగా అడిగేది. ఒకవేళ వ్యాపారం తగ్గితే మాత్రం ఇంకో విధంగా మాట్లాడుతూ అమ్మేది. రండమ్మా రండి, వంకాయలు తీసుకోండి, అల్లం ఉచితంగా ఇస్తాను, డబ్బు రేపైనా ఇవ్వండమ్మా, పర్వాలేదు అంటూ వ్యాపారం మెళకువతో బాగా చేసేది. అలా సుశీలమ్మ, మనోహర్లిద్దరూ కష్టపడుతూ బతుకుతూ ఉండేవారు. వారి పండంటి కుటుంబానికి గుర్తుగా 2 పిల్లలు కూడా ఉన్నారు. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. సాయంత్రం వాళ్లు బడ్నించి ఇంటికొచ్చి కబుర్లు చెప్తూ ఉండేవారు. తల్లిదండ్రులు తమ కష్టాన్ని మర్చిపోయి పిల్లలతో కాలం గడుపుతూ ఉండేవారు. వాళ్ళు చెప్పేది చాలా ఆసక్తిగా వింటూ ఉండేవారు. నాన్నా, మనం వేరే వారిని ఎప్పుడూ మోసం చేయకూడదు. ఒకరిని మోసం చేసి వచ్చిన డబ్బు మన కుటుంబానికి మంచిది కాదు. నిజాయితీగా సంపాదించిన డబ్బు మాత్రమే మనల్ని కాపాడుతుంది. గుర్తుపెట్టుకో అంటూ మనోహర్ తన కొడుక్కి చెప్తూ ఉండేవాడు. ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు మనోహర్ ఉదయాన్నే నిద్రలేచి ధాన్యం తీసుకుని వెళ్లాడు. కాసేపటికి సుశీలమ్మ పెరట్లో కూరగాయలు తీసుకుని ఇంటి ముందు నిలబడి ఉంది. ఎట్టు చూసినా ఒక్క ఎడ్లబండి కూడా రాలేదు. ఎండేమో మండిపోతోంది. ఏంటి, ఎవ్వరూ రాలేదు అని ఎండలో నిలబడి చాలాసేపు ఎదురుచూసింది. కొద్దిసేపటి తర్వాత ఆ ఊర్లో ఉండే లలిత వచ్చింది. ఏమే సుశీలా, ఏంటిక్కడే ఉన్నావ్? ఒక్క ఎడ్లబండి కూడా రాలేదు. దాని గురించే చూస్తున్నా. ఏంటే, ఈ విషయం తెలీదా? ఏంటి, ఏమైంది అంటూ అమాయకంగా అడిగింది సుశీలమ్మ. భూపతిగారి పొలంలో ఈరోజు కోత కోశారు. ఎడ్లబండ్లన్నీ అక్కడికే వెళ్ళాయి. ఈరోజు ఎడ్లబండ్లు రావు అని చావు కబురు చల్లగా చెప్పింది. దాంతో సుశీలమ్మ ఏం చేయలేక బుట్ట నెత్తిమీద పెట్టుకుని వెళ్ళింది. అలా నడుస్తూ ఉంటే లలిత కూడా తనతో పాటు నడుస్తోంది. ఎందుకే నువ్వింత కష్టపడ్డావు? ఈ కూరగాయలేదో మీ ఆయనకిస్తే ఆయనే అమ్ముకునొస్తాడు కదా. ధాన్యం కొట్టేమో ఉత్తరం వైపుంది, సంతేమో దక్షిణం వైపుంది. ఆయనకెలా చెప్పాలి అని నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇంతలో మనోహర్ చాలా ధాన్యం బస్తాలు వేసుకుని వెళ్తూ వీళ్ల దగ్గర ఆగాడు. సుశీలా, ఏంటి నడుచుకుని వెళ్తున్నావు అంటూ మామూలుగా అడిగాడు. సుశీలమ్మ జరిగిందంతా చెప్పింది. అయ్యో, మరి రేపు తీసుకెళ్ళొచ్చు కదా అన్నాడు. రేపటికి చెడిపోతాయండి అని మామూలుగా చెప్పింది. సరే అన్నయ్య, పట్నానికి వెళ్తున్నావు కదా, మమ్మల్ని కూడా తీసుకెళ్ళు అంటూ ఎక్కబోయింది లలిత. అయ్యయ్యో అమ్మా, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. కొంచెం ఏమనుకోకుండా నడిచి వెళ్ళండి, మళ్ళీ అయ్యగారు కోప్పడతారు అని చెప్పి మనోహర్ వెళ్ళిపోయాడు. సుశీల దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు. కాని లలితకి మాత్రం చాలా కోపం వచ్చింది. ఏంటే ఇది, నువ్వు ఎండలో నడుస్తుంటే కనీసం మీ ఆయన పట్టించుకోలేదు? సరేలేవే, ఆయనకెన్ని పనులుంటాయో అని చాలా తేలిగ్గా తీసుకుంది. లలిత మాత్రం అస్సలు జీర్ణించుకోలేకపోయింది.
అయినా ఇంత విచిత్రమేంటమ్మా? అదే మా ఆయన అయితేనా ధాన్యం బస్తాలన్నీ కింద పడేసి నన్ను తీసుకెళ్లిపోయేవాడు అంటూ గొణుగుడు మొదలుపెట్టింది. ఇంత విచిత్రమైన సంఘటనలు నేనెక్కడా చూడ్లేదమ్మా అని విషబీజాలు నాటాలి అని చూస్తూనే ఉంది. సుశీలమ్మ మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. అయినా ఇదేం చోద్యమమ్మా, భార్య ఎండలో కష్టపడితే కనీసం పట్టించుకోలేదు అని మాట్లాడుతూ సుశీలమ్మకు కూడా మెదడు చెడిపేసింది. నిజమే, ఈయన తీసుకెళ్ళొచ్చు కదా అని మనసులో అనుకుంది సుశీలమ్మ. ఇక తర్వాత రోజు నుంచి లలిత పనులన్నీ మానుకొని మరీ సుశీలమ్మ దగ్గరకొచ్చేది. ఏంటి లలిత, ఏంటిలా వచ్చావు? ఏం చేస్తున్నావు? వంట చేస్తున్నా. ఏంటి నువ్వు వంట చేసేది? నువ్వు కూడా మీ ఆయనంత కష్టపడుతున్నావు కదా, ఇంటి పనులు నువ్వు చేయడమేంటి? మనం కాకపోతే ఇంకెవరు చేస్తారు అని చాలా అమాయకంగా అడిగింది. మీ ఆయన ఎంత కష్టపడుతున్నాడో నువ్వు కూడా అంతే కష్టపడుతున్నావు. మరి మీ ఆయన కూడా ఇంటి పనులు చేయాలి కదా అని లేనిపోని మాటలు చెప్పేది. సుశీలమ్మకి మాత్రం చిన్న చిన్నగా లలిత చెప్పేది నిజమనిపించడం మొదలుపెట్టింది. ఎప్పుడూ సంతోషంగా ఉండే సుశీల మనోహర్ దంపతుల మధ్య గొడవలు వస్తున్నాయి. ఏవండి, ఈ పని మీరు కూడా చేయండి, నేను అన్నం చేస్తాను, మీరు కూర చేయండి అంటూ వంతులు పెట్టడం మొదలుపెట్టింది. అంతేకాదు పిల్లల్ని కూడా సరిగ్గా పట్టించుకునేది కాదు. ఈ పిల్ల ఏడుస్తోంది కదా, కాస్త ఎత్తుకోవచ్చు కదే. ఏ, నేను మాత్రమే ఎత్తుకోవాలా? నీక్కూడా పిల్లలే కదా, ఎత్తుకోవచ్చు కదా అని ప్రతిదానికి వంతులు పెడుతూనే ఉండేది. మగాడు కష్టపడి ఇంటికొస్తే ఈ చిరాకేంటి అని మనోహర్ కూడా ఎదురు తిరుగుతూ ఉండేవాడు. అలా వాళ్ళిద్దరి గొడవల మధ్య పిల్లలు నలిగిపోతూ ఉండేవారు. దాంతో వాళ్ళిద్దరికీ ఈ కాపురం సాగదు అని అర్థమైపోయింది. ఇద్దరూ విడిపోదామని నిర్ణయించుకున్నారు. ఆ ఊరి గ్రామ పెద్దయిన నరసయ్య దగ్గరికి వెళ్లారు. ఏంట్రా ఇలా వచ్చారు అని పరిచయం ఉన్న మనోహర్ని అడిగాడు. మనోహర్ సుశీలమ్మ దంపతుల ముఖాల్లో సంతోషం లేదు. ఇద్దరు పిల్లలు దీనంగా నిలబడి ఉన్నారు. నరసయ్యకి అర్థమైంది. ఏంట్రా, ఏమైంది అంటూ చాలా ప్రేమగా అడిగాడు. మనోహర్ జరిగిందంతా చెప్పాడు. నరసయ్య పూర్తిగా విన్నాడు. ఏమ్మా, మీరిద్దరూ విడిపోదామనుకుంటున్నారా? అవునయ్యా. మరి పిల్లలు అని సూటిగా అడిగాడు. ఇద్దరు భార్యాభర్తలు ఏం సమాధానం చెప్పలేక మౌనంగా ఉండిపోయారు. భార్యాభర్తలు విడిపోతే కొంచెం నష్టమే భరించొచ్చు, కాని తల్లిదండ్రులు విడిపోతే చాలా నరకమే, అది భరించడం కష్టం అంటూ మొదటి మాట చెప్పాడు. మరి జీవితాంతం మొగుడి అదుపులో బతకాలా? మాకు స్వేచ్ఛ లేదా అని అడిగింది. మనోహర్తో పాటు నరసయ్య కూడా శ్రద్ధగా వింటున్నాడు. ఆడవాళ్లు ఎప్పుడూ అణిగిమణిగి ఉండాలా? ఆడవాళ్లు మగవాళ్లు ఎప్పుడూ సమానం కాదా అని పెద్ద ప్రశ్న అమాయకంగా అడిగింది. దానికి నరసయ్య నవ్వుతూ ఈ విధంగా సమాధానమిచ్చాడు. చూడమ్మా, వ్యక్తిగత స్వేచ్ఛ ఎప్పుడూ సుఖమివ్వదు, సర్దుకుంటేనే సంసారం సాఫీగా సాగుతుంది అంటూ మామూలుగా చెప్పాడు. ఇద్దరు వ్యక్తులు కలిసి ఉన్న ప్రతి చోట గొడవలు ఉంటాయి. కాసేపు కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకుంటే సమస్యలు తీరిపోతాయి. మనోహర్, నువ్వు మగాడివైనంత మాత్రాన పురుషాహంకారం చూపించనక్కర్లేదు. కాస్త ఇంటి పనుల్లో సాయం చెయ్యి అంటూ మనోహర్కి అర్థమయ్యేలా చెప్పాడు. మనోహర్కి అదీ నిజమే అనిపించింది. సుశీలమ్మా, నువ్వు ఇందాక అడిగావు కదా, ఆడవాళ్లు మగవాళ్లు సమానం కారా అన్నావు కదా, ఎప్పటికీ సమానం కాలేరు అని చెప్పాడు. నరసయ్య మాటకి ఎలా స్పందించాలో సుశీలమ్మకి అర్థం కాలేదు. ఆడవాళ్లు మగవాళ్లు సమానం కావాలి అంటే ఆడవాళ్లు ఎన్నో మెట్లు దిగాలి. మీరంత ఎత్తులో ఉంటారు. మీ భర్తని ప్రేమించండి, మీకు ప్రేమే తిరిగొస్తుంది. మీ భర్త మీద పెత్తనం చేయకండి, ఎప్పటికీ మంచిది కాదు అని చెప్పాడు. గ్రామ పెద్ద నరసయ్య చెప్పిన మాటలు ఇద్దరికీ కళ్ళు తెరిపించాయి. మమ్మల్ని క్షమించండయ్యా, చిన్న చిన్న తప్పులకి ఇంత దూరం తీసుకొచ్చాం. మా బిడ్డల గురించి ఆలోచించకుండా తొందరపడి మూడో వ్యక్తి మాటలు మాయలో పడ్డాను అని చెప్పి తన బిడ్డల్ని దగ్గరికి తీసుకుంది. ఇద్దరూ కలిసి పిల్లల్ని తీసుకుని ఇంటికి వెళ్లారు. ఎప్పట్లానే సుశీలమ్మ మనోహర్ దంపతులు సంతోషంగా ఉన్నారు. ఈసారి లలిత ఎన్ని మాట్లాడినా సుశీల చెవిలోకి ఎక్కలేదు. ఇద్దరు బిడ్డలతో భార్యాభర్తలు చాలా సంతోషంగా గడుపుతూ గ్రామ పెద్ద అయిన నరసయ్యకి ప్రతి క్షణం కృతజ్ఞతలు చెప్పుకుంటూనే ఉన్నారు.
సముద్రం ఒడ్డున ఉండే గుడిసెలో రాములమ్మ చేపల పులుసు వండుతూ ఉంది. మాటి మాటికి సముద్రం వైపు చూస్తోంది. యాడపోయిండో ఈ మనిషి, 2 రోజుల కాడ్నించి కంటికి కనబడ్లా. ఈ పని మానేసి ఇంకో పని చూసుకోవయ్యా అంటే వినిపించుకోడు. ఇంకా రాలేదేంటో బావా అని మనసులో అనుకుంటూ చేపల పులుసులో ఉప్పు సరిపోయిందా అని చూస్తుంది. సూర్యుడు కూడా దాక్కుంటున్నాడు. ఈ మనిషి జాడ యాడబ్బా అనుకుంటూ చూస్తూ ఉండగా సీతయ్య చేపలు తీసుకుని వస్తున్నాడు. రాములమ్మకి సీతయ్యని చూడగానే కళ్లల్లో 1000 దీపాల వెలుగు కనిపించింది. అమ్మయ్యా, నా బావ వచ్చేశాడు అనుకుని మురిసిపోతూ ఉండగా రాములమ్మ దగ్గరికి సీతయ్య వచ్చేశాడు. ఏందే అట్ట చూస్తాండావు, కొన్ని మంచినీళ్ళివ్వవే అని అడగ్గానే ఈ లోకంలోకి తేరుకొని, ఏందే ఆ సూపు, కొన్ని మంచినీళ్ళివ్వు, వినపడట్లా అని కొంచెం ప్రేమగా కసురుకున్నాడు. రాములమ్మ సంతోషంతో మంచినీళ్ళిచ్చింది. ఏం చేసావు తినడానికి? కడుపులో ఎలుకలు పరిగెడుతుండాయి. చేపల పులుసు పెట్టినా అయ్యా. ముందు సంతకెళ్ళి అమ్మాలి గదా. మళ్ళీ ఆడకయ్యా, ముందు 2 ముద్దలు తినే, తర్వాత పోదు అంటూ కొంచెం ప్రేమగా చెప్పింది. చేపలు తాజాగా లేకపోతే ధర పలకదే. చేపలు భుజాన వేసుకొని వెళ్ళిపోయాడు. రాములమ్మ పాత్రలు పీటలు అన్నీ సర్ది ఆకులు కూడా సిద్ధం చేసింది. సీతయ్య సంతలో చేపలమ్మి డబ్బులు తీసుకునొచ్చాడు. సీతయ్య రాగానే చేపల పులుసు వడ్డించింది. సీతయ్య లొట్టలేసుకుంటూ తిండం మొదలుపెట్టాడు. సీతయ్య కడుపు నిండా తింటూ ఉంటే రాములమ్మకి ఎంత సంతోషం వేసిందో. బావా, ఈ చేపలు పట్టే పని ఆపయ్యా. నువ్వు సముద్రం నుంచి వచ్చేదాకా నా కాళ్ళు చేతులు ఆట్టంలా. పుట్టిన కాడ్నించి చూస్తుండావు, నాకిబ్బంది ఉంది. ఇబ్బంది నీకు కాదు బావా, నాకు అనవసరమైన విషయాలెందుకే, ముందు కొంచెం పులుసు పోయి అంటూ రాములమ్మ గురించి పట్టించుకోకుండా పులుసు తింటూ ఆనందించాడు. ఇలా రోజు సీతయ్య చేపలు పట్టి డబ్బులు తీసుకుని రావడం, ఇంట్లో రాములమ్మకి డబ్బులివ్వడం జరుగుతూ ఉండేది. మధ్య మధ్యలో రాములమ్మ సీతయ్య ప్రేమలు అభిమానాలు అలకలతో సాగిపోతున్నాయి రోజులు. ఈ మనిషికి ఎన్ని చెప్పినా ఇండు, మారనే మారడు, ఏందో ఈ మనిషి అని తనలో తను అనుకుంటూ రాములమ్మ కూడా సీతయ్య గురించి ఆలోచించడం మానేసి అతనికి ఇష్టమైన వంటలు చేస్తూ కాలం గడుపుతూ ఉండేది. ఎప్పట్లానే ఒకరోజు సీతయ్య చేపలు తీసుకుని సంతకి వెళ్ళాడు. సీతయ్య దగ్గర చేపలు కొనే వ్యాపారి గంగాధరం సీతయ్య కోసం ఎదురుచూస్తున్నాడు. ఏందయ్యా, ఇంత ఆలస్యం చేస్తే ఎలా? నేను చేపలు పట్టణానికి పంపాలి గదా అని చాలా చిరాగ్గా అరిచాడు. సీతయ్య పాపం దిగాలుగా ముఖం పెట్టి వ్యాపారి వైపు చూశాడు. ఏందో, ఏవైనా అంటే ముఖం ఇలా పెడతావు. ఇంకోసారి ఇలా చేస్తే నేను కొన్ను. అయ్యా, ఇంకోసారి ఆలస్యం చేయను. వీటికేం తక్కువ లేదు, ఆ చేపలెటివ్వు అంటూ కనీస మర్యాద లేకుండా అడిగాడు. సీతయ్య మాత్రం ఏం మాట్లాడకుండా చాలా గౌరవంగా ఆ చేపలిచ్చాడు. గంగాధరం ఆ చేపలు తూకం వేసి చాలా తక్కువ డబ్బులిచ్చాడు. అయ్యా, చాలా తక్కువ ఇచ్చారు, కొంచెం పెంచండయ్యా. నా ఆస్తంతా ఇస్తానయ్యా, తీసుకో, సరిపోతుందా అని చాలా వెటకారంగా అన్నాడు. దాంతో సీతయ్య ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. సీతయ్య గంగాధరం ఇచ్చిన డబ్బులు తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. ఊరికే వస్తారు, డబ్బులు పెంచాలంట డబ్బులు అని విసుగ్గా పనిచేసుకుంటున్నాడు గంగాధరం. ఇదంతా దూరం నుంచి వంకాయలు కొనడానికొచ్చిన రాములమ్మ చూస్తూ ఉంది. ఆ దృశ్యమంతా చూడగానే రాములమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏమో, ఇగో వంకాయలు తీసుకో అంటూ వంకాయలమ్మే అతను పిలవడంతో రాములమ్మ ఈ లోకంలోకొచ్చింది. హా, తీసుకుంటున్నా అంటూ డబ్బిచ్చి వంకాయలు తీసుకుని ఇంటికి బయలుదేరింది. నడక మార్గం అంతా ఆమెకు తను చూసిన దృశ్యమే గుర్తుకొస్తుంది. మా బావ అలా లొంగిపోయినాడేంటి, ఎందుకు వాడు ఆయన్ని నాన్న మాటలన్నాడు అని ఆలోచిస్తూ ఇంటికి చేరుకుంది. ఏందే, నాకు చెప్పుంటే నేను తెచ్చేవాణ్ణి గదా. నేను వెళ్ళడమేం మంచిదైందిలే బావా అనుకుంటూ లోపలికెళ్ళిపోయింది. ఎప్పుడూ భార్య మాటలు పట్టించుకుని సీతయ్య ఈ విషయం కూడా పట్టించుకోలేదు. ఆ రోజు రాత్రి సీతయ్య భోజనానికి కూర్చున్నాడు. రాములమ్మ గుత్తి వంకాయ వడ్డించింది. అబ్బా, అద్దిరిపోయిందే, వంకాయ వెన్నపూసలాగా కరిగిపోతోంది అంటూ లొట్టలేసుకుంటూ తింటున్నాడు. రాములమ్మ కాసేపు ఆలోచించి ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టింది. బావా, నేను ఇసియం చెప్తా, సెవికెక్కించుకుంటావా? ఏందే నీ గోల?
అని కొంచెం విసుగ్గా అన్నాడు. ఈరోజు సంతలో జరిగింది మొత్తం నేను చూశాను బావా అనగానే సీతయ్య ఒక్క నిమిషం తినకుండా ఆగిపోయాడు. తిను బావా అని మళ్లీ ప్రేమగా తినిపించడం మొదలుపెట్టింది. పొలమారడంతో పరిగెత్తుకుంటూ వెళ్లి నీళ్లు తీసుకునొచ్చింది. మళ్లీ పక్కన కూర్చుంది. ఇలా నువ్వెప్పుడు రాజులా బతకాలి బావా. నువ్వు కేకేస్తే నేను పరిగెత్తాలి. కారణం లేకుండా నువ్వు ఆడికి బట్టుళ్లాగా ఎందుకుండాలి బావా హా అంటూ సీతయ్య తిన్న పాత్రలు తీసుకుని వెళ్ళింది. సీతయ్య భార్య చెప్పిన మాటల గురించి ఆలోచిస్తున్నాడు. దీని కాడ నా విలువ తగ్గకూడదు అని ఆ రోజు రాత్రి నిర్ణయం తీసుకున్నాడు. ఆ తర్వాత రోజు ఎప్పట్లానే సముద్రం మీదకెళ్లి చేపలు తీసుకొచ్చాడు. రావయ్యా రా, దొరగారు వచ్చారా? ఎన్ని చేపలు తెచ్చావు? అన్నాడు గంగాధరం. 4 తెచ్చానయ్యా. ఈ 4 చేపల కోసం మేం 4 గంటలు ఎదురు చూడాలా? ఇటుపో అంటూ ఎప్పట్లానే అమర్యాదగా తీసుకుని డబ్బిచ్చాడు. ఏంటి ఇంకా ఇక్కడే నిలబడ్డావు? హారతివ్వాలా? మా ఇంటి దానికి ఒంట్లో బాలేదంటయ్యా. పట్నంలో ఏదో మాత్ర దొరుకుతుందంట. మీరు ఒప్పుకుంటే ఈ చేపల బండి ఎక్కి వెళ్తాను అని చాలా వినయంగా చెప్పాడు సీతయ్య. మళ్ళీ ఇదొక్కటి. ఛే, సరే తగలడు అంటూ నిర్లక్ష్యంగా ఒప్పుకున్నాడు. వెంటనే అవకాశం వదులుకోకుండా బండిలో బయలుదేరాడు సీతయ్య. పట్నంలో దిగి దొంగచాటుగా ఈ చేపలు ఎక్కడికి వెళ్తున్నాయో తెలుసుకున్నాడు. పట్నం నుంచి వేరే దేశాలకు అమ్మే కృష్ణమూర్తికి అమ్ముతున్నాడని తెలుసుకున్నాడు. సీతయ్య కృష్ణమూర్తి ఇంటి ముందు నిలబడి ఉన్నాడు. ఉదయం నుంచి రాత్రి దాకా ఇంటి ముందే ఉండడంతో కృష్ణమూర్తి ఇంటికి పిలిపించాడు. ఎవరండి మీరు? ఎందుకు నా ఇంటి ముందున్నారు? అయ్యా, నా పేరు సీతయ్య. మీ దగ్గరకొచ్చే చేపలు నేను పట్టేవే. ఓ, గంగాధరం దగ్గర పనిచేస్తావా? ఏంటిలా వచ్చావు? అయ్యా, మట్టగిడసు కాడ నుంచి శీలావతి దాకా అన్ని చేపలు పడతానయ్యా. కాని ఒక్క చేప కూడా సరైన ధర పలకడం లేదు అని జరిగిందంతా వివరంగా చెప్పాడు. దాంతో కృష్ణమూర్తికి మొత్తం అర్థమైంది. రేపట్నుంచి మీరు నేరుగా నాకే చేపలమ్మండి. 3 రెట్లు డబ్బులిస్తాను అని చెప్పి పంపించాడు. సీతయ్య మళ్లీ వెతుక్కుంటూ గంగాధరం చేపల బండి దగ్గరకు వచ్చాడు. ఎప్పట్లానే అమాయకంగా ఆ బండెక్కి ఇంటికొచ్చేశాడు. జరిగిందంతా సీతయ్య రాములమ్మకి చెప్పాడు. అప్పుడు రాములమ్మ, నీ బుర్రే బుర్ర బావా, నీ ఇష్టం, నువ్వెలా చెప్తే అలా అంటూ మౌనంగా వెళ్ళిపోయింది. సీతయ్య రోజు చేపలు పట్టడానికి వెళ్లి అవి తీసుకొచ్చి కృష్ణమూర్తికి అమ్మేవాడు. ఆదాయం కూడా పెరగడంతో రాములమ్మ సీతయ్య చాలా సంతోషంగా ఉన్నారు. ఒకరోజు రాములమ్మ సీతయ్య సంతలో చింతకాయలు కొంటూ ఉన్నారు. అక్కడికి గంగాధరం వచ్చాడు. రేయ్ సీతయ్య, ఏంట్రా నేరుగా కృష్ణమూర్తికి చేపలు అమ్ముతున్నావంట? ఆయన కొంటున్నాడు, నేను అమ్ముతున్నాను అని చాలా ధైర్యంగా సమాధానమిచ్చాడు. ఆ జరిగిందేదో జరిగిపోయింది. రేపట్నుంచి నాకే అమ్ము. నీకిచ్చేదానికంటే ఎక్కువ వేస్తాన్లే అంటూ చాలా గర్వంగా చెప్పాడు. ఏ అరవమాక, నీకోసం నేనెదురు చూడాలనా అని గట్టిగా అడగడంతో గంగాధరం ఆశ్చర్యపోయాడు. ఏదైనా అంటే ఇలా ముఖం పెడతావు. ఇంత ఆలస్యంగా వ్యాపారం మాట్లాడ్డానికి వచ్చావు. ఇంకోసారి ఎప్పుడైనా వచ్చి మాట్లాడు అని ఒకప్పుడు గంగాధరం ఏ విధంగా మాట్లాడాడో అదే విధంగా మాట్లాడి అవమానపరిచాడు. ఛీ, ఏందో మాకీ గోల. మా ఇంటి దాన్ని కూరగాయలు కొనుక్కొనివ్వండి అని చెప్పి ఇద్దరూ బయలుదేరారు. ఆశ్చర్యపోతూ గంగాధరం అలానే చూస్తున్నాడు. ఆ రోజు రాత్రి సీతయ్య భోజనానికి కూర్చుని, ఏమే, బెండకాయలతో ఎండు చేపలు వేసుకుని పులుసు పెట్టు అని చెప్పాడు. సరే బావా, నీ ఇష్టం, నువ్వు రాజు బావా, మా రాజువి అని గర్వంగా బెండకాయల పులుసు తయారు చేయడం మొదలుపెట్టింది. ఈసారి రాములమ్మ సీతయ్య గురించి రాజులా ఊహించుకుంటూ వంట వండుతూ